పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి వీక్షకులకు తపోకాలపు శుభములు. గత వారం మనము ఈ తపోకాల ధ్యానములలో జీవజలము అనేటటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఈ వారం జీవాహారము అనేటటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు జీవాహారమును నేనే అనేటటువంటి ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దానిని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 15 వరకు వచనాలలో యేసు తనను అనుసరిస్తూ తన బోధలు ఆలకిస్తూ ఉన్నటువంటి 5,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలకు ఆహారాన్ని పంచినటువంటి ఆ సంఘటనని మనం చదువుకుంటాం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా ఆయన ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి ప్రజలు ఎంతో సంతోషంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడకు తండోపతండాలుగా వెళుతూ ఉన్నట్లుగా వాక్యం చెబుతూ ఉన్నది. ఒక దశలో ప్రజలందరూ కూడా ప్రభువు కొరకు వెతకడం ప్రారంభించేవాళ్ళు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళదామని ఆయన ఎక్కడ ఉన్నారో ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఈ సంఘటనల తరువాత 25వ వచనము నుండి 71వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ జీవాహారాన్ని గురించినటువంటి గొప్ప విషయాన్ని మనము తెలుసుకుంటాం. యేసు ఏ విధంగా తనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రజలతో లేదా తనను ఏదైనా ఒక విషయం మీద ప్రశ్నించాలి అని వచ్చినటువంటి ప్రజలతో ఎలాంటి సంభాషణ కొనసాగించేవారో ఈ అధ్యాయంలో మనం తెలుసుకోగలుగుతాం. కొంతమంది ఆయనను అనుసరిస్తూ ఉండగా ప్రభువు వారితో అంటూ ఉన్నాడు, మీరు ఏ ఉద్దేశంతో నన్ను అనుసరిస్తూ ఉన్నారో నాకు తెలుసు. ఈ 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా సంతృప్తిగా నేను భోజనం పెట్టిన విషయాన్ని తెలుసుకున్నటువంటి మీరు నా వెంట వస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఈ ఆహారం మీకు దొరుకుతుంది అని. మీరు అశాశ్వతమైనటువంటి భోజనం కొరకు నా వెంట వస్తూ ఉన్నారు అని ప్రజలను ఆయన మందలించాడు. అయితే వెళ్ళిపోమని చెప్పడం లేదు. మీరు అశాశ్వతమైనటువంటి ఈ భోజనం కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకే అని మనకు సామెత ఉన్నది. ఎవరైనా ఏ పని చేసినా ఎంత సంపాదించినా పొట్ట కూటి కొరకే, ఈ జానుడు పొట్ట కొరకే. అలాంటప్పుడు మీరు ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారం కొరకు ఎంతగా కష్టపడుతూ ఉన్నారో అంతకంటే ఎక్కువగా మీ ఆత్మకు కావలసినటువంటి ఆహారం కొరకు, అనగా శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం కొరకు ఎంతగా కష్టపడాలో తెలుసుకోవాలి అని ప్రభువు వారితో చెబుతున్నాడు. యూదులు కొంతమంది ప్రభువుని ఎప్పుడూ శోధించేవారు. మాకు గుర్తు కావాలి, ఫలానాది జరగాలి అంటే యూదులు దేవుణ్ణి ఒక గుర్తు కోసం అడిగేవారు. ఇప్పుడు యేసు వాళ్ళతో, ఇదిగో పరలోకం నుండి నేను వచ్చాను, మీరు దేవుడు ఎవరినైతే మీ మధ్యకు పరలోకం నుండి పంపించాడో ఆయన మాటలు ఆలకించని పక్షంలో మీరు ఎన్నటికీ దేవునికి ప్రియమైన వారు కాలేరు అని చెప్పినప్పుడు వాళ్ళు యేసుని అడుగుతున్నారు, అలా అయితే మేమేం చేయాలి అన్నప్పుడు, ఇదిగో పరలోకం నుండి వచ్చినటువంటి లేక పంపబడిన నన్ను మీరు విశ్వసించండి అని ప్రభువు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, నీవే పరలోకం నుండి పంపించబడ్డావు అనడానికి రుజువేంటి? నీవే
పరలోకం నుండి పంపించబడ్డావు అని మేము నమ్మడానికి మాకు ఒక రుజువు కావాలి, మాకు ఒక గుర్తు చూపించు. అప్పుడు యేసు వారినే అడుగుతున్నాడు, మీకు ఎలాంటి గుర్తు కావాలో మీరు చెప్పండి. ఇప్పటి వరకు మీకు చాలా గుర్తులు ఇవ్వబడ్డాయి, ఏ గుర్తుని మీరు విశ్వసించలేదు కనుక మీరే ఇప్పుడు అడగండి, మీకు ఎలాంటి గుర్తు కావాలో మీరు అడిగినట్లయితే అలాంటి గుర్తునే నేను మీకు ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 2 గొప్ప అద్భుతాలని వారు ఎన్నడూ మర్చిపోలేదు. మనం భక్తి కీర్తనలు చూసినట్లయితే పదే పదే వీటి గురించి ప్రస్తావన చేయబడుతుంది. వీటిని తలంచుకున్నప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజల హృదయాలు ఉప్పొంగిపోతూ ఉంటాయి, ప్రభువుని వాళ్ళు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. ఆ 2 అద్భుతాలు ఏంటంటే, ఐగుప్తులో నుంచి వారిని మోషే విడిపించుకొని బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి ఈ ప్రజలందరూ కూడా భయపడిపోయారు. వెనక్కి వెళితే ఫరో రాజు సైన్యం చేతిలో మరణించవలసి ఉంటుంది, ముందుకు వెళ్ళాలి అంటే ఇదిగో ఈ ఎర్ర సముద్రం, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి. మోషేని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమి సాధించావయ్యా మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించుకొని వచ్చి? మేము అక్కడే ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్ర సముద్రం ప్రక్కన మేమందరము ఫరో రాజు సైన్యం చేతిలో చావబోతున్నామా? అప్పుడు మోషే వారితో చెబుతున్నాడు, మీరు ఈరోజు దేవుని యొక్క మహిమని చూడబోతూ ఉన్నారు, మీరు మాట్లాడకుండా మీ శిరములు ఎత్తుకొని ప్రభువు వైపు చూడండి అన్నప్పుడు మోషే చేతిలో ఉన్న కర్రతో ఆ నీటి మీద కొట్టమని ప్రభువు ఆజ్ఞాపించగా వారు ఆ ఎర్ర సముద్రం 2గా చీలిపోవడానికి తమ కళ్ళతో చూసి నమ్మలేకపోయారు. పొడి నేలన యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి వారు నడిచారు. ఈ అద్భుతం వారి జీవితంలో వారు ఎన్నడూ కూడా మరిచిపోలేదు. 2వ అద్భుతం ఏంటంటే, ఎడారిలోనికి వచ్చిన తరువాత వారికి ఆకలి వేసింది. వాళ్ళు వెళ్ళి మోషేని మరలా నిందించారు, నిలదీశారు. అప్పటి వరకు వాళ్ళు చూసినటువంటి అద్భుతాన్ని మరిచిపోయారు. మోషేతో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు ఆకలి వేస్తూ ఉన్నది, మమ్మల్ని ఆకలితో చంపడానిక నీవిక్కడికి తీసుకొని వచ్చావు అని మోషేని అడిగినప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఆకాశంలో నుండి ఏమీ లేని దానిలో నుంచి, శూన్యంలో నుంచి ఒక్కరోజు 2 రోజులు కాదు 40 సంవత్సరాల పాటు దేవుడు ఎడారిలో వారికి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు. మోషే చాలా ఆశ్చర్యపోయాడు. ఎర్ర సముద్రం గుండా పొడి నేలన నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందించారు, యువతలి ఒడ్డుకు వచ్చి దేవుణ్ణి స్తుతించారు. కానీ ఇంతలోనే వారు ఎలా ఈ అద్భుతాన్ని మరిచిపోయారు అంటే, ఆకలి అటువంటిది, ఆకలి అటువంటిది. మనిషిని ఈ ఆకలి ఏది చేయడానికైనా వెనుకాడనియ్యదు, దేవుణ్ణి కూడా మరిచిపోయేలాగా చేస్తుంది, దేవుణ్ణి నిందించేలాగా చేస్తుంది. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక ఎవరు ఎలాంటి పనులు చేశారో మనం చూసినట్లయితే మనకి ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతుంది. ఆదికాండంలో 25వ అధ్యాయం 29 నుంచి 34 వరకు ఉన్నటువంటి వచనాలలో ఏసావు తన జ్యేష్ఠాధికారాన్ని ఎందుకు వదిలివేసుకున్నాడో మనం చూస్తాం. అలసి సొలసి పొలము నుండి వచ్చినటువంటి ఏసావు ఆకలి బాధను తట్టుకోలేక తన సోదరుడైన యాకోబును ఎర్రటి పులుసు ఇచ్చి ఆకలి తీర్చమంటే యాకోబు తన జ్యేష్ఠ అధికారాన్ని తనకిస్తేనే ఆకలి తీరుస్తానన్నాడు. ఏసావు సరేనని చెప్పి ఆకలితో చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠాధికారం నాకు ఏమి లాభమని దానిని వదులుకొని ఆకలిని తీర్చుకున్నాడు. ఈరోజు ఇదే పని చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఆకలి వేయగానే, కడుపు మాడగానే తాము దేవుణ్ణి నిందించారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉన్నది, మేము ఐగుప్తులో చచ్చినా బాగుండేది, మాంస భాండముల దగ్గర కూర్చొని
రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మమ్మిక్కడకు తీసుకొని వచ్చారు అని వారందరూ కూడా నిందించారు. దేవుడు వారికి అద్భుత విధంగా మన్నాను కురిపించారు. ఇప్పుడు ఈ యూదులు యేసుతో చెబుతూ ఉన్నారు, సరే ఎలాంటి గురుతో మమ్మల్నే చెప్పమన్నావు కాబట్టి మేము కోరుకునే గుర్తు ఎలాంటిది అంటే, ఆనాడు మా పూర్వీకులకి ప్రభు అయిన యావే ఎడారిలో మన్నాను కురిపించాడు. శూన్యంలో నుంచి, పరలోకంలో నుంచి ఆయన మన్నాను కురిపించాడు. అలాంటి ఒక అద్భుతాన్ని నీవు చేసి చూపిస్తే దానిని బట్టి మేము నిన్ను పరలోకం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా గుర్తిస్తాము, నిన్ను దైవ జనుడిగా లేదా దైవ కుమారుడిగా అంగీకరిస్తాము. ఇది యేసుకి వారు చేసినటువంటి ఒక సవాలు. యేసు దీనిని ఆలకించిన తరువాత వెంటనే సమాధానం చెప్పకుండా వారితో ఆయన చేసినటువంటి సంభాషణ ఎంత చక్కగా ఉన్నది అంటే, చివరికి వారి నోటితో వారే ఒప్పుకొనేలాగా యేసు వారితో మాట్లాడాడు. ఆయన అడిగాడు వారిని, మీరేమంటున్నారు? శూన్యం నుండి కురిపించబడిందా, పరలోకం నుండి కురిపించబడిందా? వారు చెప్పారు, పరలోకము నుండి కురిపించబడింది. ఇది పరలోకపు ఆహారం, దేవదూతలు తినేటటువంటి ఆహారము లాంటి దాన్ని దేవుడు మా పూర్వీకులకు ఇచ్చాడు. ప్రభు మరలా వాళ్ళని మరొక ప్రశ్న వేశాడు, అయితే ఆ పరలోకపు ఆహారాన్ని భుజించినటువంటి మీ పితరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారికి నవ్వొచ్చింది. ఏమడుగుతున్నాడు ఈయన? ఒక గుర్తు కావాలి అని మేము అడిగితే మమ్మల్ని ఏదేదో అడిగి పొంతనలేనటువంటి విషయాన్ని మా ముందుంచుతున్నాడని వారు హేళన చేశారు. వాయనతో అంటూ ఉన్నారు, 100 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇది తిన్నటువంటి మా పితరులందరూ ఎడారిలోనో ఆ తరువాతనో సమాధిలో ఉన్నారు. ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు, మరి పరలోకపు ఆహారం అని మీరు ఎలా అంటున్నారు? పరలోకపు ఆహారం అయితే దానిని తిన్నటువంటి వారు మరణించకూడదు కదా? విరామం తీసుకుందాం. విరామం అయిపోయిన తర్వాత ఇదే విషయాన్ని కొనసాగించుకుందాం. విరామానికి ముందు మనము యేసుతో యూదులు చేసినటువంటి సంభాషణ, మాకు ఒక గుర్తు కావాలి అని అడగగా యేసు వారిని ఏ గుర్తు కావాలి అని తిరిగి ప్రశ్నించాడు. వారు మా పితరులకు ఆనాడు యావే దేవుడు మన్నాను కురిపించినట్లుగా అలాంటి ఒక అద్భుతాన్ని చేసినట్లయితే నిన్ను మేము నమ్ముతామని అన్నారు. ఇప్పుడు ప్రభువు వారిని అంటూ ఉన్నాడు, పరలోకపు ఆహారము అని మీరు చెబుతూ ఉన్నారే, అలాంటి పరలోకపు ఆహారాన్ని గనుక వారు భుజించి ఉన్నట్లయితే మీరు చెప్పినట్లుగా వారు సమాధుల్లో ఉండకూడదే? పరలోకపు ఆహారం అంటే ఏంటి? ఏ ఆహారాన్ని తింటే మరలా ఆకలి వెయ్యదో, ఏ ఆహారాన్ని భుజిస్తే మరణమే సంభవించదో అలాంటి ఆహారాన్నే మనం పరలోకపు ఆహారము అని పిలవాలి తప్ప, తిన్న తరువాత
మనుషులు యథావిధిగా మరణించితే అలాంటి ఆహారాన్ని పరలోకపు ఆహారము అని మీరు ఎలా పిలవగలరు అన్నప్పుడు వారిలో ఆలోచన ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో మోషే దగ్గరకు వచ్చి, మాకు ఆకలి వేస్తుంది, మమ్మల్ని మలమల మార్చడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అని అడిగారే తప్ప వారు ఒక విషయాన్ని అడగడం మర్చిపోయారు. వాళ్ళు గనక అది అడిగి ఉన్నట్లయితే వారి జీవితం మరొక మలుపు తిరిగి ఉండేది. ఏమి అడిగి ఉండాల్సింది వాళ్ళు? ఒకసారి తింటే మరలా ఆకలి వేయనటువంటి ఆహారం ఏదైనా ఉంటే అది మాకు ప్రసాదించమని దేవుణ్ణి అడగండి మోషే అని వారు మోషేని అడిగి ఉండవలసింది. మోషే గనక దేవుణ్ణి అదే విధంగా అడిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వారికి ఒకసారి తింటే మరలా ఆకలి వెయ్యనటువంటి ఆహారాన్ని ప్రసాదించి ఉండేవాడు. 40 సంవత్సరాలు ఎడారిలో మన్నాను కురిపించవలసిన అవసరమే ఉండేది కాదు. అది కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఒకసారి తింటే మరలా ఆకలి వేయకుండా ఉండటం మాత్రమే కాదు, మేము మరణం కూడా పొందకుండా ఉండేటటువంటి ఆహారం మాకు కావాలి అని వారు మోషేని నిలదీసి ఉంటే తప్పకుండా మోషే దేవుణ్ణి అడిగి వారికి అలాంటి ఆహారాన్ని అందించగలిగి ఉండేవాడేమో. ఇప్పుడు యేసు వారితో చెబుతూ ఉన్నాడు, మన పితరులు ఆనాడు ఎడారిలో చేసినటువంటి పొరపాటు ఇదే. తమ దేవుని యొక్క శక్తిని వారు పూర్తిగా గ్రహించలేదు. పరలోకం నుండి ఆహారం కురిపించబడుతుంది అని ఎంతో ఆశతో వారు వెళ్ళి ప్రతిరోజు ఆ ఆహారాన్ని వారి గుడారంలోనికి వారు తెచ్చుకొని తినేవారు. మరునాటికి ఆకలి వేసేది, మరలా మన్నాను సేకరించడానికి వెళ్ళేవాళ్ళు. అది పరలోకం నుండి కురిపించబడిందే కానీ పరలోకపు ఆహారం కాదు. పరలోకపు ఆహారం అంటే ఏంటి అంటే, ఒకసారి తింటే మరలా ఆకలి వేయకూడదు, ఒకసారి తింటే మరణమే దరిచేరకూడదు. దానినే మనం జీవాహారము అని పిలుస్తాము. వెంటనే ఈ యూదులు యేసును అడుగుతూ ఉన్నారు, అట్లయిన ప్రభు, అటువంటి ఆహారమును మాకు ఎల్లప్పుడూ వసగుము. ఎల్లప్పుడూ. ఎడారిలో వారి పితరులు చేసినటువంటి ఆ పొరపాటు వారు చేయకూడదనుకున్నారు. అందుకే అలాంటి జీవాహారం నీ దగ్గర ఉన్నట్లయితే మాకు ఇవ్వు అని చెప్పి వారు యేసును అడిగారు. ఇప్పుడు యేసు వారికి తెలియచేస్తూ ఉన్నాడు, నేనే జీవాహారమును. మీరు దేని కొరకైతే ఇప్పుడు అడుగుతూ ఉన్నారో, ఏ ఆహారం స్వీకరిస్తే జీవాన్ని మీరు కలిగి ఉంటారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారో ఆ జీవాహారాన్ని నేనే. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నన్ను భుజిస్తారో అటువంటి వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. మీరు సరిగానే అడిగారు, జీవాహారాన్నే పొందాలి. వివేకవంతులు ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆకలితో ఉండి మరలా తిని మరలా ఆకలి పొంది ఈరోజు ఉన్నటువంటి ఈ ఆహారం రేపటికి ఉండనటువంటి దాన్ని పొందాలి అని అనుకోరు. వివేకం ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా జీవము ఇచ్చేటటువంటి ఆహారం వెంట వెళతారు. కనుక ఈ జీవాహారాన్ని నేనే. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినటువంటి వాడు జీవము పొందడం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పొందుతాడు. అనగా శాశ్వతమైనటువంటి జీవాన్ని అతడు పొందుతాడు. మనిషికి అనాది నుంచి ఉన్నటువంటి ఒక కోరిక ఏంటి అంటే, తాను ఎల్లప్పుడూ జీవించి ఉండాలి. ఈ లోకంలో మానవుడికి బాధలు, కష్టాలు, వ్యాధులు, చివరికి మరణం, వీటిని ఏ మానవుడు ఇష్టపడడు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వ్యాధులు లేని, కష్టాలు లేని జీవితం జీవించాలి, శాశ్వతంగా ఉండాలి అని మానవుడు కోరుకుంటాడు. అందుకే అనాది కాలం నుంచి మానవుడు ఎక్కడెక్కడికో వెళ్ళి తపస్సులు చేసి నేను ఎల్లప్పుడూ జీవించి ఉండే వరం నాకు కావాలి అని కోరుకునేవాడు. కానీ ఎవరు దానిని పొందలేదు. ఇప్పుడు ప్రభువు
అలాంటి ఒక దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శాశ్వతంగా జీవించాలి అనేటటువంటి నీ అంతర్గతమైనటువంటి కోరికను ఈనాడు తీర్చుకోబోతూ ఉన్నావు. ఏ విధంగా అంటే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగడం ద్వారా, ఈ జీవాహారాన్ని పొందడం ద్వారా నీవు శాశ్వతంగా జీవించబోతూ ఉన్నావు. నీవు దీనికి సిద్ధంగా ఉన్నావా అని ప్రభువు మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈ మాటలు ఆలకించినటువంటి యూదులలో కొందరు ఆనాడు ఆయనను నిందించారు. ఏ విధంగా నీవు నీ శరీరాన్ని మాకు తినడానికి ఇస్తావు, మేము ఎలా కనిపిస్తూ ఉన్నామని యేసును వాళ్ళు నిందించినప్పుడు యేసు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి బాధపడ్డాడు. నిజమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు ఎవరికి రుచించవు. ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా కూటాలు జరుగుతూ ఉన్నట్లయితే ఎక్కడికి ప్రజలు ఎక్కువగా వెళుతున్నారు? ఎక్కడైతే స్వస్థతలు అనుగ్రహించబడుతూ ఉన్నాయో అక్కడికే వెళుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం కంటే స్వస్థత పొందడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎలాంటి కూటాలకి వెళుతూ ఉన్నారు? ఏ కూటాలలో అయితే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలను మాత్రమే చెబుతూ, ఇదిగో మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పేటటువంటి మాటల్ని మాత్రమే వాళ్ళు వినడానికి కుతూహలాన్ని చూపిస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి ఆ నియమాలని వినడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. వారందరూ తనని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే యేసు తన శిష్యుల వైపు తిరిగి వారిని అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం, మీరును వెళ్ళిపోయేదరా. చూడండి, తన శిష్యులకి యేసు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు కూడా నేను చెప్పినటువంటి మాటలు రుచించకపోయినట్లయితే మీరు వెళ్ళిపోవడానికి నేను ఎటువంటి అభ్యంతరము తెలియచేయను, మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ తరువాతి వచనాలలో సీమోను పేతురు అంటూ ఉన్నాడు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని మేము గ్రహించితిమి. అందరి తరపున, శిష్యులందరి తరపున, సంఘమంతటి తరపున ఒక విధంగా పేతురు నిలబడి యేసుతో చెబుతున్నాడు, ప్రభు, నీ వద్దనే జీవము కలిగిన మాటలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. సత్యమైన నీ వాక్కును గ్రహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ వాక్యం ద్వారానే మేము జీవాన్ని, నిత్య జీవాన్ని పొందగలమని విశ్వసిస్తున్నాము అని చెప్పి ప్రకటించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగినటువంటి ఆహారము ప్రభువే. ఆయన శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకి ఆయన అందించలేదు. దివ్య సత్ప్రసాదంగా ఆయన తనను తాను మనకి అందించి ఉన్నాడు. మనం జీవించడానికి ఆయన మరణించాడు. మనము నిత్యము జీవించి ఉండటానికి తన శరీర రక్తాలను ఉత్థాన క్రీస్తుగా మనకు అందించాడు. ఈ రెంటిని మనము బలి పూజలో స్వీకరిస్తూ ఉన్నాం. మొదటి భాగంలో జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. రెండవ భాగంలో ప్రభువు యొక్క శరీర రక్తాలని మనం స్వీకరిస్తూ ఉన్నాము. బలి పూజ పట్ల ఆసక్తిని మనం కలిగి ఉండాలని, భక్తిని కలిగి ఉండాలని ఈ సంఘటన మనకి తెలియచేస్తూ ఉన్నది. నిత్యము జీవించి ఉండాలి అనేటటువంటి బలమైనటువంటి మానవ కోరికను దేవుడు ఈ విధంగా తీరుస్తూ ఉన్నాడు. పరలోకము నుండి కురిపించబడిన ప్రతీదీ పరలోకపు ఆహారం కాదు, పరలోకము నుండి దేవుని నుండి దిగి వచ్చిన ఈ మనుష్య కుమారుడే మనకు దేవుడు అందించినటువంటి జీవాహారం అని చెప్పి నమ్మినటువంటి వారు మాత్రమే నిత్య జీవాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుతారు అని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుచేత ఈనాడు ప్రభువు మనకి అందించినటువంటి ఈ జీవాహారము ద్వారా ప్రభువుకి మనం వందనాలు చెల్లించుకుంటూ
దేవుని వాక్కులో ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు సైతాను తనను శోధించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాటనే సైతానుతో ఆయన చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక జీవం మనకి ఎక్కడ లభిస్తుందో తెలిసినట్లయితే మనం అక్కడికే వెళ్ళాలి తప్ప వేరొక చోటికి మనం వెళ్ళకూడదు. వివేకవంతులుగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ తపోకాల 40 రోజుల్లో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో ఈ దైవ వాక్కు పఠనాన్ని చేసుకోవాలి. దివ్య పూజకు వెళ్ళడం మాత్రమే కాకుండా తమ ఇంటిలో దేవుని యొక్క వాక్యాన్ని తాము తమ బిడ్డలు కలిసి అనుదినము కొద్ది సమయమైనా సరే చదువుకోవడానికి, ఆ వాక్యం అందించే జీవాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దివ్య పూజలో మనం పాల్గొనడం ద్వారా ఈ రెంటిని మనం పొంది దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పొందాలి. ప్రార్థించుకుందాం. ప్రేమామయుడైన మా దేవ, మా ప్రభువ, ఈ జీవము కలిగినటువంటి మిమ్ములను మేము ఏనాటికి విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ జీవించి ఉండటానికి గాను జీవాహారమైన మిమ్మల్ని మేము పొందుకునేలాగా మాకు కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయండి. ప్రభువ, ఇదిగో బలి పూజలో ప్రతిరోజు, ప్రతి ఆదివారము మేము జీవము కలిగినటువంటి మీ వాక్యాన్ని, జీవము కలిగినటువంటి మీ శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా మేము నిత్య జీవాన్ని పొంది అమరత్వాన్ని, శాశ్వతత్వాన్ని మేము పొందుతున్నామనే నమ్మకాన్ని మాలో పెంచండి. మేమెల్లప్పుడూ మీకు విధేయులమై మీ వాక్యానుసారంగా జీవించే మనుషులుగా ఉండినట్లు చేయండి. పేతురు గారు చెప్పినట్లుగా మేమెక్కడికి వెళ్ళదము ప్రభు, జీవము కలిగిన మాటలు నీ వద్ద ఉన్నవి అని చెప్పి నమ్మేటట్లు చేయమని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.